హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ ఒక మంచి స్వీట్ రెసిపీ మినప బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెసర్ చేశారంటే మనకి 10 days వరకు ఈ బర్ఫీ అనేది నిల్వ ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో అయితే మనకి ఒక 1 month వరకు నిల్వ ఉంటుందండి. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలోకి 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్కి వస్తుందండి. ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదండి, ఆ పుట్నాల పప్పు వేసుకొని మరి కొద్దిసేపు అంటే జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు అనేది త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇన్ కేస్ మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోతే పుట్నాల పప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, పచ్చిశనగపప్పుని కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పచ్చిశనగపప్పు తీసుకుంటే మినపప్పు తీసుకున్నప్పుడే పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాతకి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోండి. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయిలోకి 1.5 కప్పు వరకు సన్నగా తరుగుకున్న బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. 1 కప్పు మినపగుండ్లు, పావు కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగిపోయి కొద్దిగా జిగురు వచ్చేంత వరకు మనం ఈ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అంటూ ఏముండదు, కొంచెం జిగురు అయితే సరిపోతుంది. ఆ తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాతకి పాకం కొద్దిగా పల్చగా అవుతుందండి, అందుకని మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని వేడి చేసుకోవాలి. ఆ తర్వాతకి పాకం అనేది కొద్దిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండి ఉంది కదండి, ఆ పిండి వేసుకోవాలి. పిండిని ఒక్కసారిగా కాకుండా కొద్దిగా పోసుకుంటూ వేసుకోండి. ఒక్కసారిగా వేసామంటే పిండి మొత్తం ఉండలు కట్టిపోయి స్వీట్ అనేది బర్ఫీ పర్ఫెక్ట్గా రాదండి. సో అందుకనే కొంచెం పోసుకుంటూ పాకంలోకి కలిపేసుకున్న తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఏ మాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా స్వీట్ మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అయితే మనం కడాయి కొద్దిగా అడుగు మందం ఉన్నది తీసుకోవాలండి, అప్పుడే తొందరగా అడుగంటుంది అనమాట. సో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా కలిపే టైంలో కొంచెం నెయ్యిని పోసుకుంటూ ఉండాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇలా నాకైతే 10 నుండి 12 నిమిషాలు టైం అయితే పట్టేసిందండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనం మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా జిగురు అనిపిస్తుందండి, అందుకనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. ఎప్పుడైతే మనకు ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందుకనే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ముందుగానే కొద్దిగా నెయ్యి రాసుకుంటే మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అంతా వేసుకున్న తర్వాతకి స్పాచులతో కానీ లేదా గరిటెతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గట్టిగా నొక్కొద్దండి, జస్ట్ లైట్గా జెంటిల్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 hour పాటు, బయట అయితే 1 గంట పాటు అలా వదిలేసేయండి. ఇక్కడ నేనైతే బయటనే ఉంచానండి, 1 గంట పాటు ఉంచాను. స్వీట్ కంప్లీట్గా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు చాకుకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఇదే షేప్ అని ఏమీ ఉండదండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాతకి ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు బయట ఉంచుకుంటే 1 వారం పాటు నిల్వ ఉంటాయండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. మనకి పెద్దలు చెప్తుంటారు కదా, మినపప్పు అండ్ బెల్లంతో చేసిన రెసిపీస్ చాలా మంచిదని. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఏదైనా ఉన్నా కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే అందరికీ. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.